మా త్వరగా ఇవ్వమ్మా, పొద్దున్న రెడీ చేయటం తెలీదా? ఎంతసేపు వ్యాన్ వెయిట్ చేస్తుంది? ఉండవే, వస్తున్నాను. నువ్వు లేటుగా లెగిచి నన్ను అంటున్నావేంటి? ఇదే పనైపోయింది నీకు. ఇదిగో. నేను లేట్గా లేస్తానని తెలుసు కదా, నువ్వు పొద్దున్నే రెడీ చేయొచ్చు కదా. బాగా మాటలు నేర్చుకున్నావు, త్వరగా వెళ్ళు. ఏంటి అమ్మను బాగా ఎదిరించి మాట్లాడుతున్నావు? ఎదురింటి అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నావా? అంతే నిన్ను కొట్టకుండాను. మా వస్తానమ్మా. రే రే, ఏంటమ్మా? డబ్బులు ఇచ్చేసి వెళ్ళరా. 2 నెలలుగా పాలోడికి బాకీ ఉంది. 2 నెలలుగా నాకు ఇంట్లో కాఫీ ఇవ్వలేదు, డబ్బులట. ఇదిగో ఇంతే ఉంది. రే, కళ్ళద్దాలు తీసి చూడరా, 2000 ఉంది. ఏంటి 2000? అమ్మా ఇంకా నయం చెప్పావు. ఇదిగో 500 ఉంది, తీసుకో, జాగ్రత్త ఖర్చు పెట్టుకో. ఈ మధ్య నీకు ఖర్చులు ఎక్కువ. ఏంట్రా ఇది? రే ఎంతసేపు చేస్తావురా? అమ్మకి పని పని తెలియక నన్ను డబ్బులు అడుగుతోంది. సరే నువ్వు పోనిపో. ఎండ బాగుందిరా. ఎండ ఎక్కువగా ఉంది కదా, కళ్ళు మూసుకో. వదులురా. రే ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగాడు, అన్ని ఇచ్చేసాను. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? అక్కడ వెళ్ళి కూర్చొని అతను ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సంతకం పెట్టి రావాలి, అంతే మామ. రే సైన్ చేయడం అంతా ఓకే, లోన్ అమౌంట్ కరెక్ట్ గా అరేంజ్ చేస్తారంటావా? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మనం అతనికి ఇచ్చే కాన్ఫిడెన్స్ లోనే అన్ని ఉన్నాయి. అతని దగ్గర లోన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది లైఫ్ లో సెటిల్ అయిపోయారు. మనం కూడా అలాగే సెటిల్ అయిపోవాలి. మనం మళ్ళీ ఆయనకి లోన్ ఇచ్చేంతగా సెటిల్ అయిపోవాలరా. ఏంటిది? రేపండి రా, ఒక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. చితి ఏ నిన్ను ఇలాంటి గెటప్ లో వెళ్తే వాడు మనకి లోన్ ఇవ్వడు, మన దగ్గర నుంచి లోన్ తీసుకుంటాడు. నువ్వు నీ కూలింగ్ గ్లాస్ అప్పు తీసుకోవడానికి కూలింగ్ గ్లాస్ ఒకటి. ఏం కలర్ రా? బ్లూ కలర్ రా, బాగుంది కదా. వద్దులే నువ్వు పోనీ. సార్ సార్ నా పేరు పారి, మీతో ఫోన్లో మాట్లాడాను కదా. రండి. సార్ నా ఫ్రెండ్ లోన్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం. సార్ మేము సొంతంగా ట్రావెల్స్ పెడదామని ప్లాన్ చేసుకున్నాం సార్. బ్యాంక్కి వెళ్ళి లోన్ అడిగితే రికమెండేషన్, ఇంకా లాస్ట్ 3 years ఐటీ పేపర్, ఆధార్ కార్డ్ని లింక్ చేశారా అని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. ఏది సెట్ అవ్వలేదు, అందుకే మీ దగ్గర. అంతే తమ్ముడు, ప్లాన్ చేసి ఫ్రాడ్ చేసేవాడికి 5,000 6,000 కోట్లు ఇస్తారు, న్యాయంగా పనిచేసేవాడికి 10 పైసలు ఇవ్వరు. అయ్యో సార్, మీరు అనుకున్నట్టు వీడు కాదు సార్. టైంకి కరెక్ట్గా జెన్యూన్గా పే చేసేస్తాడు. ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ రెడీ చేసి పెట్టాడు. నేను మిమ్మల్ని చూసి చెప్పడం లేదయ్యా, నార్మల్ గా చెప్పాను. మీరు మంచి వాళ్ళలాగే ఉన్నారు, అందుకే రమ్మన్నాను. ఏ డాక్యుమెంట్స్ లేకుండా అంత డబ్బు తీసుకోవడం ఈజీ కాదు. మనమేమి ప్లాన్ చేసి ఫ్రాడ్ చేయడం లేదు కదా. అయినా కొంచెం టెక్నికల్లీ ప్లాన్స్ ఉన్నాయి. లోన్ తీసుకున్న తర్వాత కమిషన్ కరెక్ట్ గా చేస్తాం సార్. చేతికి డబ్బులు వచ్చిన తర్వాత కమిషన్ లో బేరాలు అవి ఆడకూడదు. లేదు, అవన్నీ కరెక్ట్ గా చేస్తాం సార్. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తాను. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళకే తెలీదు. చాలా మంది ఇక్కడ ప్రాపర్టీ తీసుకుని ఫారెన్ లో సెటిల్ అయిపోయారు. అలాంటి ఒక ల్యాండ్ ని నీ పేరు మీద షూరిటీ చేసి లోన్ తీసుకోవాలి. అర్థమైందా? లేదురా సార్, అర్థం కాలేదు. ఏమీ లేదబ్బాయి, శ్రీధర్ కాలనీలో నీ పేరు మీద 2 గ్రౌండ్లు ఉన్నాయనుకో, ఆ డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాంకులో పెడితే లోన్ ఇస్తారు, అంతే. మీరు లోన్ తీసుకుని నాకు కమిషన్ ఇవ్వండి. కానీ మా పేరు మీద ఏ ల్యాండ్ లేదు సార్. ఉంది సార్, అది తప్పైపోద్ది సార్. వేరేమైనా ఆప్షన్ ఉంటే చెప్పండి సార్. ఏంటయ్యా బ్యాంకులో అబద్ధం చెప్పి లోన్ తీసుకోవడానికి ఎంత భయపడుతున్నారు? వాళ్ళు మనల్ని ఎలా చీట్ చేస్తున్నారో తెలుసా? బ్యాంకులో జనం ఎక్కువ ఉన్నారని ఏటీఎం మిషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన డబ్బులు మనం తీసుకోవడానికి ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. లోన్ తీసుకుని కట్టకుండా ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించేగా మీకు తెలుసు. లోన్ ఇవ్వడానికి ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించి మీకు తెలుసా? అటువంటి థీమే మనకి హెల్ప్ చేస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు, ఇక కమిషన్ తీసుకొని నా దారిన నేను పోతాను. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇంతవరకు 500 మందికి లోన్ ఇప్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు బిజినెస్లు చేసుకుంటూ పెద్ద స్థాయిలో ఉన్నారు. అందులో 501గా మీరు మాకు లోన్ ఇప్పిస్తే లైఫ్ లో మేము సెటిల్ అవుతాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అలాగంటావా? థ్యాంక్స్ సార్. బావా, ఈ రోజు నుంచి మనం మామూలు వాళ్ళు కాదు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిపోయాము. ఇంకా 1 year లో జిల్ ట్రావెల్స్ వరల్డ్ ఫేమస్ అయిపోవాలంతే.